చంద్రబాబు నాయుడు గారి జన్మ జాతకరీత్యా కేసులు అవ్వటం, జైలుకి వెళ్ళటం జరుగుతుందని ముందుగానే తెలియజేశాం. అయితే చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని పరిశీలించే దాంట్లో క్రమంగా ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించడం జరిగింది. 2014లో వైసీపీ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడం జరిగింది. 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 23 ఎమ్మెల్యేలను మాత్రమే సాధించుకోగలిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం అనేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసినటువంటి డేట్ కూడా 23 మే 2019. ఇక్కడ కూడా మరొక 23 వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సంవత్సరం కూడా 2023, అంటే సంవత్సరం కూడా 23 వచ్చింది. ఇక తర్వాత విషయానికి వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించినటువంటి తేదీ 23వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకి కేటాయించినటువంటి నెంబర్ ఏదైతే ఉందో 7691, ఈ నెంబర్లో ఉన్నటువంటి అంకెలన్నింటినీ కూడితే 7+6+9+1 మళ్ళీ 23 వచ్చింది. కనుక చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా 23 అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఖ్యగా చెప్పబడుతోంది.